గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురుం దేవదేవం జగన్నాథమదేవేశం వృషభధ్వజం నమామి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ రుద్రంలోని మంత్రముల యొక్క విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నమస్కారములు, స్వాగతం. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరమ్మ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ, గురువులు జగదంబ నాకు ఇచ్చిన శక్తి మేరకు జ్ఞానము మేరకు శ్రీ రుద్రంలోని మంత్రముల విపుల భావాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పటిదాకా శ్రీ రుద్రంలో మనం మొదటి 2 అనువాకాల విపుల భావాన్ని గ్రహించగలిగాం. 3వ అనువాకంలో ఈ 3వ అనువాకము స్వామి యొక్క సర్వ వ్యాపకత్వం, సర్వ హృదయాలందు ఉండిన విషయాలను కూడా తెలియజేస్తూ ఉంటుంది. వివిధ వృత్తుల వారిని, వివిధ కళల వారిని, ఆ వృత్తులు మంచివో చెడ్డవో ఏవైనా సరే, ఏ వృత్తిలో ఉన్నవారైనా సరే దానికి స్వామి వారిలో ఉన్నాడనే చెప్తూ, అటువంటి అధిపతిగా ఉన్నవారి అయినటువంటి ఆ రుద్రస్వామికి నమస్కారములుగా తెలియజేసుకుంటూ ఈ అనువాకము నడుస్తూ ఉంటుంది. ఈ అనువాకము ఉభయతో నమస్కారములుగా, అంటే 2 పక్కల నమః అనేటువంటి పదములతో కనిపిస్తూ ఉంటుంది. 3వ అనువాకంలో మొదటి మంత్రము నమః సహమానాయ నివ్యాధినే ఆవ్యాధినీనాం పతయే నమః. సహమానాయ, సహమానాయ అంటే శత్రువులను లోబరుచుకునివాడు, లేక తనలాంటి దాని కాని దానిని ఏదైనాను దాన్ని లోబరుచుకునివాడు. ఇంకా తన భక్తులు చేసినటువంటి అపరాధములను సహించువాడు, క్షమించువాడు అనే అర్థాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. తన భక్తులు చేసినటువంటి అపరాధములను స్వామి గాని క్షమించకపోతే మనము ఈ మాత్రమేనా సౌఖ్యముగా జీవించగలిగి ఉండేవాళ్ళమా అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. చిన్నదో పెద్దదో ఏదోటువంటి అపరాధములను చేస్తూనే ఉన్నాం మనం. ఒక్కొక్కసారి అది అపరాధము అని మనకి తెలియకపోయినా స్వామి దృష్టిలో అది అపరాధమే అయి ఉంటుంది. అటువంటి అపరాధాలన్నింటినీ కూడా మంచి మనస్సుతో వీడు నా సంతానమానే బాగుపడతాడని అన్న విధముగా అటువంటి వారిని క్షమించి వదిలివేసేటువంటి మనస్తత్వం కలిగి ఉన్నవాడుగా మనం గ్రహించుకుంటాం. నమ సహమానాయ నివ్యాధిని. నివ్యాధిని అంటే తన శత్రువులను కొట్టువాడు. తన శత్రువులు అంటే స్వామి యొక్క శత్రువులు అంటే రాక్షసులైనా అయి ఉండవచ్చు. అంతేకాకుండా తన భక్తులైన వారిని శిక్షించువారు కూడా ఆయనకి శత్రువులుగానే కనిపిస్తారు. తన భక్తులైన వారిని శిక్షిస్తూ ఉండేటువంటి వారిని కూడా స్వామి శిక్షిస్తాడు, బాగుగా శిక్షిస్తాడు అన్న విధంగా మనం అర్థం చేసుకుంటాం. ఆవ్యాధినీనాం అంటే ఏమీ చేయకుండా, ఎదుటివాడిని రెచ్చగొట్టకుండా తన పనిలో తను ఉంటూ ఉంటే తన మీదకి యుద్ధం వచ్చేసేటువంటి, తన మీదకి ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్న వారిని ముందు వెనక చూడకుండా శిక్షిస్తాడు. ఇదే విధంగా మనం చూసుకుంటే అతని భక్తులు కూడా ఎదుటివారిని ఏమీ కవ్వింపు చర్యలు ఏమీ చేయకుండా తన బాధలో తన కష్టాల్లో తను నడుచుకుంటూ వెళ్ళి తన పూజలో ఏదో తన కార్యక్రమాలను నిర్వర్తించుకుంటూ ఉన్నవాడిని
ప్రత్యేకముగా అతన్ని వచ్చి శిక్షిద్దాము, అటువంటి వారిని అతన్ని బాధిద్దాము అనేటువంటి మనస్తత్వం గల వారు ఉంటారు. అటువంటి వారిని స్వామి యొక్క సర్వవ్యాపకత్వము అనేటువంటి అటువంటి వారు ఎక్కడ ఉన్నా సరే వారిని తప్పకుండా ముందు వెనకుండా చూడకుండా శిక్షిస్తాడు. అంటే బాగుగా శిక్షించేవాడు అన్న విధంగా మనం అర్థం చేసుకుంటాం. నమ సగమానాయ నివ్యాధిని ఆవ్యాధినీనాం పతయే నమః. అటువంటి వారందరికీ అధిపతి అయినటువంటి ఆ రుద్రస్వామికి నమస్కారములు అని ఈ మంత్రం ద్వారా తెలియజేసుకున్నాం. ఈ మంత్రం యొక్క ఉపాసన వలన గ్రామమునందు దేశమునందు వ్యాధులు నివారింపబడతాయి అన్న విధంగా గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మూడవ అనువాకంలో రెండవ మంత్రంలో నమ కకుభాయ నిషంగినే స్తేనానాం పతయే నమః. కకుభాయ, కకుభాయ అంటే పొడవుగా ఉన్నవాడు, ముఖ్యుడైన వాడు అనే అర్థం గ్రహించుకుంటూనే వృషభవం యొక్క మూపును అధిరించిన వాడు, ఆ మూపుపై ఎక్కి ఉన్నవాడుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే పొడవైన వాడు అన్నా సరే వృషభము మీద ఎక్కి ఉన్నవాడు కూడా అదే పొడవుగా కనిపిస్తూ ఉంటాడు కాబట్టి దానికి అర్థంగా అది కూడా తీసుకుంటూ వృషభ వాహనుడు అనే విధంగా అర్థం చేసుకుంటూ మనము కకుభాయ అనే దానికి అర్థం చెప్పుకోవచ్చు. నిషంగిని, నిషంగిని అంటే ఖడ్గము కలవాడు. ఇప్పటిదాకా మనము చాలా మంత్రాల యొక్క విపుల భావం తెలియజేసుకుంటూ స్వామి యొక్క ధనస్సును విల్లును గురించి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. మొదటి మంత్రం ప్రారంభమే దాని గురించి చెప్పుకున్నాం. ఆ స్వామి యొక్క ధనస్సుకు నమస్కారాలు, విల్లుకు నమస్కారాలు, బాణంకు నమస్కారములు, స్వామి నీ కోపానికి నమస్కారాలు అంటూనే మనము ఈ అనువాకాలను నమ్మకాన్ని ప్రారంభించాం మనం. ఇప్పుడు ఖడ్గము కలిగిన వాడు అని చెప్పారు. స్వామి ఖడ్గాన్ని ఎందుకు కలిగి ఉంటాడు? అదేమైనా ఆభరణమా అంటే స్వామి ఖడ్గ విద్యలోనూ ఆరితేరిన వాడు, ఎంతో ప్రావీణ్యత కలిగి ఉన్నవాడుగా మనం అర్థం చేసుకుంటాం. అంటే స్వామి సర్వకాల సర్వావస్థల యందు కూడా యుద్ధానికి సర్వసన్నద్ధుడై ఉన్నవాడు అన్న విధంగా మనం గ్రహించుకుంటాం. స్తేనానాం అని అన్నారు. స్తేనానాం అంటే నెమ్మదిగా ఎవ్వరికీ తెలియకుండా దొంగతనం చేయువాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇంటి దొంగగా కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా నమ్మకస్తుడు చేసేటువంటి దొంగతనాలు. నమ్మకస్తుడు ఎప్పుడు కూడా తన నమ్మకాన్ని బయటపడవేసి చెడ్డవాడి కింద బయటికి పడడు. అతను నిజంగా చెడ్డవాడు కాదు, నమ్మకస్తుడి. ఆ విషయంలో మనం ఎప్పుడూ అనుమానం ఉండదు. కానీ కొంచెం చిన్న చిన్న లాభాలకి అతను అలవాటు పడినవాడు, ఆశపడేవాడుగా మనం గ్రహించుకుంటాం. ఆ యజమాని అక్కడ ఎవరో డబ్బులు ఇవ్వాలయ్యా వెళ్ళి తీసుకునిరా అని చెబితే వెళ్తాడు. వచ్చేటప్పుడు ఆయన ఇంతే ఇచ్చారు అని చెప్పి 5, 10 జేబులో వేసుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా ఈరోజు బాగా ఆలస్యం అయిపోయింది సార్, నేను ఆటోలో వెళ్ళానండి. అదేంటో ఎప్పుడు ఆటో వాడు 10 రూపాయలు తీసుకునేవాడు ఈరోజు 20 రూపాయలు తీసుకున్నాడు సార్ అని చెప్పి ఆ 10, 20 రూపాయలు ఆయన జేబులో వేసుకుంటూ ఉంటాడు. ఈ విధముగా నమ్మకాన్ని కోల్పోకుండా, యజమానికి గట్టిగా కన్నం పడకుండా నెమ్మదిగా గిల్లుకుంటూ ఆ డబ్బులను అతను తీసుకుంటూ ఉండే విధంగా మనం గ్రహించుకోవచ్చు. వారిని స్తేనానాం అంటూ ఉంటాం. మళ్ళీ మనం ఒకసారి ఊహించుకుంటే దొంగతనం చేయనివాడు ఎవరు? చిన్నదో పెద్దదో ఏదో విధమైనటువంటి దొంగతనములు మనందరము చేసిన వాళ్ళమే. అంతగా మహాపుణ్యాత్ముడైనా సరే తన భార్య యొక్క భర్త యొక్క మనస్సును దొంగిలించిన వాడే అవుతాడు కదా. ఇదేంటండి దొంగలకి నాయకుడిగాను రుద్రస్వామిని చెప్పుకుంటూ అటువంటి నాయకుడికి అటువంటి వారికి మనం నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము అనే అనుమానాలు మనకి రావచ్చు. అందరూ కూడా స్వామి యొక్క సంతానమే కదా. గత జన్మలలో చేసినటువంటి కర్మ ఫలము వలన అతను ఇప్పుడు దొంగతనానికి అలవాటు పడ్డాడేమో. కానీ నిజానికి చెప్పాలంటే దొంగతనం కూడా ఒక కళే. చౌర్యము అనేటువంటి ఒక కళ కింద చెప్పుకున్నాం మనం. ఆ చౌర్య కళకి
అతను పోషిస్తూ ఉన్నాడేమో కదా. ఎప్పుడూ కూడా ఈ చౌర్యకరను వదిలేరా బాబు, నువ్వు మంచి మార్గాన్ని రా అనేటువంటి ఆదేశాలు స్వామి ఇస్తూనే ఉంటాడు. అతని యొక్క ఆదేశాలను గ్రహించి స్వామి చూపించేటువంటి మార్గాన్ని గ్రహించి అతను మంచివాడయ్యాడా సరే, లేకపోతే గత జన్మలో చేసిన పాపాలకి ఈ జన్మలో కూడా కలుపుకుంటూ పోతూ ఉంటే మనకి తెలిసిందే జన్మ పునర్జన్మ జన్మరణము అటువంటివి ఆ చక్రంలో అతను తిరుగుతూనే ఉంటాడు అన్న విధంగా మనం గ్రహించుకుంటూనే ఉంటాం. కానీ స్వామి అటువంటి వారికి అధిపతి అని చెప్పడంలో ఎక్కడా కూడా ఆక్షేపణ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే అతని పుత్రులు అతని సంతానమే వారందరూ కూడా, వారందరినీ స్వామి సృష్టించిన వాడే. అటువంటి వారి యొక్క అధిపతిగా ఉంటూ వాళ్ళని సన్మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తూనే వారిని అవసరమైన విధముగా రక్షిస్తూ ఉండేవాడు అన్న విధంగా మనం గ్రహించుకుంటూ ఉంటాం. నమో నిషంగిన ఇషుధిమతే తస్కరాణాం పతయే నమః. నమో ఇషుధిమతే, నమో నిషంగిన. నిషంగము అంటే ఎక్కుపెట్టి బాణాన్ని వదిలివేయడానికి సర్వసన్నద్ధముగా ఉండేటువంటి పరిస్థితి. అంటే బాణాన్ని చేత్తో పట్టుకుని, విల్లుని చేత్తో పట్టుకుని, మరొక చేత్తో ఆ విల్లు మీద బాణాన్ని పెట్టి సంధించడానికి సర్వసన్నద్ధుడై ఉండేటువంటి పరిస్థితిని నిషంగము అంటారు. ఇందాక మనం ఖడ్గం గురించి చెప్పుకుంటూనే ఎప్పుడు సర్వకాల సర్వావస్థలు యందు యుద్ధములకు సన్నద్ధమై ఉన్నాడు అని చెప్పుకున్న విధంగా ఇక్కడ కూడా అదేటువంటి భావాన్ని తెలియజేసుకుంటూ ఎప్పుడు ఎక్కడి నుండి ఎటువంటి శత్రువులు వచ్చినా సరే, శత్రువులు తన మీదకి వచ్చినా సరే, శత్రువులు అనేవారు తనను అభిమానించినటువంటి తన భక్తుల మీద వచ్చినా సరే శిక్షించడానికి సర్వవేళ యందు సన్నద్ధముగా ఉండువాడుగా మనం అర్థం చేసుకుంటాం. ఇషుధిమతే అని అన్నారు. ఇషుధి అంటే ఇషుభి అన్నా ఇషుధి అన్నా, మనం ఇషుభి అన్నదాన్ని గతంలో కూడా అర్థం చెప్పుకున్నాం మనం. అంటే అమ్ముల పొది, వీపుని వెనకాతల పక్క ఒక తూనీరము అంటే ఒక సంచి లాంటిది పెట్టుకుని అందులో బాణాలను పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళు. మనం గతంలో చెప్పుకున్నామే ఆ అమ్ముల పదిలో ఉన్నటువంటి బాణముల యొక్క ములుకులు వెలగొట్టిగా ములుకులు వంచి నీకు మళ్ళీ ఏమైనా అవసరం వచ్చి మా మీద బాణాలు ప్రయోగించడానిస్తే ప్రయోగించబడకుండా ఉండాలి. అంతేకాకుండా ఆ అమ్ముల పదిని నీకు అందనంత దూరంగా పెట్టు అనే విధంగా మనము స్వామిని మొదటి అనువాకం నుండి కూడా ఆయన ప్రాధాయపడుతూనే వచ్చాం మనం. ఇక్కడ కూడా ఇషుధిమతి అంటే అటువంటి అమ్ముల పొదిని కలిగి ఉన్నవాడు అన్న విధంగా మనం అర్థం చేసుకుంటాం. తస్కరాణం అన్నారు. తస్కరులు అంటే మనము పేపర్లోనూ వాటిలోనూ చెప్తూ ఉంటారు తస్కరులు అని, తస్కరించారు తస్కరులు. ఈ తస్కరులు అనేది ముందు మనం చెప్పుకున్నట్టుగా దొంగతనం చేయడం అంటే అక్కడ చెప్పుకున్నట్టుగా రహస్యముగా దొంగతనం చేసేవాడు. ఇక్కడ మనం తస్కరులు అనేవారు రహస్యమేమీ లేదు, బాహాటంగానే దొంగతనం చేస్తూ ఉంటారు. అడవులలోనూ లేకపోతే నిర్మానుష్య ప్రదేశంలోనూ వెళ్తున్నప్పుడు వాళ్ళ చేతుల్లో ఆయుధాలు అది పట్టుకుని వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఉండేటువంటి విలువైన వస్తువులను దొంగలించి అపహరించి పారిపోతూ ఉంటారు వాళ్ళు. వీళ్ళందరినీ తస్కరులు అంటారు. ఈ తస్కరులలో ఉన్నటువంటి ఆ తస్కరుల యొక్క అధిపతి అయినటువంటి వారికి కూడా నమస్కారములు అని చెప్పుకుంటున్నాం. ఆ విధముగా ఉండేటువంటి రుద్రస్వామికి నమస్కారములు. మనం ఇందాకలే చెప్పుకున్న వ్యాఖ్యానం కానీ తస్కరులు అనేవారు అవనండి, ఏ విధమైన కళలోనూ ఏ విధమైన వృత్తిలో ఉన్నవారైనా సరే అందరూ స్వామి యొక్క పుత్రులే, స్వామి యొక్క వాత్సల్యానికి అనురాగానికి పాత్రులేవారు. అందుకని వాళ్ళను కూడా స్వామి రక్షిస్తూ ఉంటాడు అన్న విధంగా మనం గ్రహించుకుంటూ ఉంటాం. శ్రీమాత్రే నమః. నమఃశివాయ. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.